సాగుకు సన్నద్ధం. ముందే పలకరించిన వర్షాలు, ప్రారంభమైన వ్యవసాయ పనులు. ఖరీఫ్ సీజన్ కు అన్నదాతల కసరత్తు. నకిలీ విత్తనాలపై నియంత్రణ కరువు. ఇప్పటికే పల్లెల్లోకి అడుగుపెట్టిన ప్రైవేట్ వ్యాపారులు. నకిలీ విత్తనాల వలన షాప్ యజమానులు అమ్మిననుకో ప్రజలారా చెప్పులు తీసుకొని ఉంటుంది వాళ్ళని. చెప్పులు తీసుకొని దోమితేనే సిగ్గుచరం వస్తుంది వాళ్ళకి. ఈనాడు అధికారులు ఏం కామాయి చేస్తున్నారు, ఎందుకు అరికట్టలేకపోతున్నారు? నకిలీ విత్తనాలు ఎప్పుడు వస్తున్నాయి? ఒకసారి ప్రజలు అవగాహనకు రావాలి. ఈనాడు పంట వేసినాక ఆ సరైనటువంటి దిగుబడి రాక నష్టపోయారనుకో ఆ మొత్తం చెప్పులు తీసుకొని నడి బజార్ తీర్చి గల్లవాటి భూమికి వచ్చి చీపురు కట్టలతో కొట్టి చౌరస్తాల సిగ్గుచరం ఉన్నా ప్రజమన్నా. రైతన్నలు అంటే కష్టపడి 6 నెలలు పంట పండిస్తూ ఉంటారు. ఈ కడుపుకు కూడా అన్నం తింటాం కదరా. నకిలీ విత్తనాలు అన్నీ ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి నువ్వు ఆశపడతావు కానీ మొత్తం ముసురుముట్టి పోతారు నాయన. రైతన్న ఏ విధంగా బాధపడతారు? అప్పులు తెచ్చి ఈనాడు దున్ని మందులు చల్లి ఎరువు వేసి ఈనాడు దునకాలకైతేనేమి, పనులకైతేనేమి, కలుపులు తీయనికైతేనేమి లక్షల రూపాయలు పెడతా ఉంటాడు రైతన్న. నకిలీ విత్తనాలతో మోసపోద్దు రైతులారా మీరు. ఈనాడు ఎవరన్నా నకిలీ విత్తనాలు అంటే చెప్పులు తీసుకొని చిప్పుడు కట్టలు తీసుకొని దోమురి, తల్లపరగలు తీసుకొని పల్ల దోమురి. ఇంట్లో పాటు ముందస్తుగానే తొలకరి పలకరించింది. ఇప్పటికే కురిసిన వానలకు రైతులు వేసవి దుక్కుల్ని దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఊరు వాడ అంతా నాగలి పట్టి పొలం బాట పడుతున్నారు. పత్తి పంట కోసం చిలకలు, వరి సాగు కోసం నారుమల్లు సిద్ధం చేస్తున్నారు. దీంతో పంట పొలాలు రైతుల కూలీలతో కలకలలాడుతున్నాయి. అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం అన్నదాతలు పట్టణం బాట పట్టారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్న అన్నదాతలతో ఆ పట్టణాల్లోని సీడ్స్, ఎరువులు షాపులు రద్దీగా మారాయి. అయితే నకిలీ విత్తనాలపై నియంత్రణ కరువు కావడంతో పల్లెల్లో ప్రైవేట్ వ్యాపారుల దందాలు 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా సాగుతోంది. తమ కంపెనీ విత్తనాలు వాడితే దిగుబడి అధికంగా రావడంతో పాటు ఉచిత బహుమతులు అందజేస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. అన్నదాతలను నమ్మించి జోరుగా విక్రయాలు సాగిస్తున్నారు. సో దయచేసి ప్రజల ఒరిజినల్ మనకి ఏదైతే స్టాంప్స్ ఉంటాయి గవర్నమెంట్, సో ఆ విధమైనటువంటి విత్తనాలని తీసుకొని కానీ ఈనాడు ప్రైవేట్ కంపెనీలు వచ్చి మీకు ఏదో ఆశ చూపి ఆ గిఫ్ట్ ఇస్తాము, ఈ గిఫ్ట్ ఇస్తాం అంటే మీరు నష్టపోతారు. కాబట్టి దయచేసి మీరు అవగాహనతో ఉండాలి అని చెప్పేసి కోరుతున్నాను. ఇదే విధంగా రైతన్నలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు అప్పులు తీసుకొచ్చి వ్యవసాయం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏదైతే లీజుకి తీసుకొని కూడా ఈనాడు తోటలు ఏర్పాటు చేసుకుంటారు. పంట పొలాలు అయితేనేమి, కూరగాయల విత్తనాలు అయితేనేమి సాగు చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒరిజినల్ విత్తనాలని తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను.